అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే పుష్ప 2 గురించి ఉందో, పుష్ప 2 గురించి అంబటి రాంబాబు గారు ఆయన ఏది మాట్లాడినా సరే ఒక రకంగా వైరలేనండి. అంబటి రాంబాబు గారు ఏ మాటలు మాట్లాడినా సరే అది ఒక చర్చనీయాంశంగా మారిపోద్ది. అదేంటో తెలియదు కానీ మరి పుష్ప 2 గురించి అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఏం మాట్లాడారంటే ఏదైతే అల్లు అర్జున్ గారు అంటే వైసీపీ అంటే అల్లు అర్జున్ గారు అన్నట్టు చేసేసారు. వాస్తవానికి ఆయన వైసీపీ మీద అభిమానం ఉందా, అల్లు అర్జున్ గారికి జగన్ గారి మీద అభిమానం ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే కనుక ఏదైతే తన ఫ్రెండ్ శిల్పారవి ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఈయన క్యాంపెయిన్ చేసిన కాడి నుంచి అల్లు అర్జున్ గారిని భయంకరంగా కూటమి ప్రభుత్వంలో ఉండే టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే జనసేనలో ఉండే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అల్లు అర్జున్ గారిని భయంకరంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. మనం ఆవుగా కాదనమాట. కాబట్టి అలాగే వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది అన్నమాట వాస్తవమే. పైకి చెప్పకపోయినా, పైన పొరపెచ్చలు కనపడకపోయినా వాస్తవంగా అల్లు అర్జున్ గారి ఇంట్లో ఆయనకి చాలా ఎఫెక్ట్ అయింది. ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యే శిల్పారావు గారికి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళాడైనా అప్పటి నుంచి కూడా ఈయన మీద ఒక రకంగా యుద్ధమే జరుగుతుంది. కనపడని యుద్ధం జరుగుతుంది. కనపడని యుద్ధంతో ఈయన ఫైట్ చేస్తున్నాడు అన్నమాట వాస్తవమే. కానీ అల్లు అర్జున్ గారి తీరు, ఆయన సరళి వేరే. ఎందుకంటే తాను ఏదైతే అనుకుంటాడో అది ఖచ్చితంగా చేయకుండా వదలడం. కాబట్టి అసలు ఎవరి గురించి పట్టించుకోడు, ఎవరిని లెక్క చేయడు అన్న మాట వాస్తవమే. ఎందుకని అన్నారంటే కానీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ ఆయన మాత్రం ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నారో ఆ ఫ్రెండ్ని మాత్రం వదిలిపెట్టుకోవాలా, ఆయన కోసం డిఫెండ్ చేస్తానే ఉన్నాడు. రీసెంట్గా 1 డే బ్యాక్ అనుకుంటా ఆయన ఒక ట్వీట్ పెడితే దానికి ఈయన ప్రతికి ఇంకో ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ కూడా వైరల్ అయ్యింది నిజంగాను. అంటే ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా, అంటే ఫ్రెండ్షిప్ చేస్తే ఇంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాడా అల్లు అర్జున్ గారు అనేది కొన్ని మాటలు అయితే కనుక వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ ఏంటి, అసలు అల్లు అర్జున్ గారి పుష్పకి అంబటి రాంబాబు గారి సంబంధం ఏంటి, అంబటి రాంబాబు గారు ఏమన్నా దాంట్లో యాక్ట్ చేశారా అంటే కనుక ఏం లేదండి. అల్లు అర్జున్ గారి సినిమా కూటమి ప్రభుత్వం కావాలని ఆపుతాకి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆపటానికి ఎవడరా అసలు మనల్ని ఆపేది, పుష్ప 2 సినిమాని ఆపేవాడు ఎవడరా అని ఒక రేంజ్లో అయితే కనుక ఫైర్ అయ్యారు ఎవరో అంబటి రాంబాబు గారు. కాబట్టి ఆయన ఏమైనా సాదాసీదా మనిషి అనుకున్నారా అల్లు అర్జున్ గారు అంటే ఎట్టి పరిస్థితులు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆయన నేషనల్ హీరో. ఏంటి పాన్ ఇండియా అయ్యేం కాదు అసలు నేషనల్ ఇంటర్నేషనల్ హీరో ఆయన. కాబట్టి ఆయన్ని టచ్ చేసే దమ్ము కలేజ్ ఎవరికైనా ఉన్నాయి అసలు. కాబట్టి ఆయన సినిమా ఆపితే మేము చూస్తా ఊరుకుంటామా అనేది మాట్లాడటం జరిగింది. దానికి కొసరు ఇంకోటి ఏంటంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారి కూడా సినిమాలు కూడా ఆపాలని ట్రై చేశారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఆపగలిగారా, ఆపలేరు ఎవరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంతో అలాగే అల్లు అర్జున్ అంతే. కాబట్టి వీళ్ళకి నచ్చగా వాళ్ళకి గెట్టగా కాబట్టి అసూయతోటి అల్లు అర్జున్ గారి మీద లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు అనేది ఆయన ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడండి అంబటి రాంబాబు గారు. కాబట్టి ఏదేమైనప్పటికీ పుష్ప 2లో ఈయన ఉన్నాడేమో, ఈయన కూడా యాక్ట్ చేశాడేమో అన్నంత రీతిలో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే కనుక చెప్తున్న ఒకటే కారణం, ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి కొంచెం వెరుసుగా ఉన్నదే అల్లు అర్జున్ గారు కానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ దగ్గరగా లేరు, కొంచెం దూరం, కొంచెం గ్యాప్ డిస్టెన్స్ అయితే కనుక మెయింటైన్ చేస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి అందు గురించి వాళ్ళకి పెరిగిన ఆ దూరాన్ని వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు వీళ్ళకి దగ్గరగా చేర్చుకోవాలన్న మాటలతోటి ఆ ఉద్దేశంతో వీళ్ళని కలుపుకుంటున్నారా అంటే అల్లు అర్జున్ గారిని కలిస్తే ఇంచుమించుగా కొన్ని లక్షల మంది అభిమానులు వైఎస్ఆర్సీపీ. మీకు తెలుసో తెలీదో పుష్ప 2 ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేశారో మహారాష్ట్రలో, అది రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ వైరల్ అయింది ఓన్లీ వైసీపీ గ్రూపుల్లో. అలాగే వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు వైసీపీకి ట్యాగ్ చేస్తూ అల్లు అర్జున్ని ఎత్తారంటే అమాంతంగా ఎత్తారంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పుష్ప 2 మేనియా కూడా ప్రపంచమంతా అలా ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయన కూడా అంతే నెంబర్ 1 హీరో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే వైసీపీ వాళ్ళు మాత్రం భుజాన్ని ఎత్తుకోవడం చూస్తూ ఉంటే కనుక కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. వాస్తవానికి ఏంటంటే కనుక ఆయనకి అభిమానం ఉంటే ఉండొచ్చు, అది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలే. కాబట్టి అంబటి రాంబాబు గారు మాత్రం ఓపెన్ అవుతున్నారు ఏమని అల్లు అర్జున్ గారి పట్ల ఒక రకమైనటువంటి మంచి సద్భావంతో మాట్లాడటంతో నిజంగా చూడడానికి కూడా చూసిన వాళ్ళందరూ కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా మాట్లాడారు. ఎవరు ఆపుతారు, ఎవరు ఆపరు, అసలు ఆపుతామని ఎవరైనా అన్నారన్న తెలియగడతాను. పుష్ప 2 సినిమాని మేము ఆపేస్తాం, ఆడనివ్వం అని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరన్నా అన్నారా, ఎవరు అనలేదుగా. మరి ఎందుకని అంబటి రాంబాబు గారు పుష్ప 2ని ఆపేది ఎవడరా, మనల్ని ఎవడ ఆపుతారు, అసలు ఆ సినిమా టచ్ చేసి కూడా ఎవడో ఇలా మాట్లాడేసరికి కొంచెం వైరల్ అయింది. అందుగురించే ఈ విషయాన్ని మీకు చెప్దామని మీతో పంచుకోవాలని ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మర్చిపోద్దు, ఫస్ట్ చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.